కొత్తగా ఇచ్చేసినటువంటి బైరి నరేష్ గారు భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు వారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా ఒకసారి జై భీమ్, ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. పెద్దలారా, ఈ కార్యక్రమ సమన్వయకర్త స్థానిక రైల్వే యువ ఉద్యోగి నాయకుడు రవికుమార్కి, వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలు చీఫ్ గెస్ట్ కాల్వ శ్రీనివాస్ గారు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ పిల్లల మంది రవీందర్ గారు, వివిధ బ్రాంచెస్ ముఖ్య నాయకులు, యువ నాయకులు, నా ముందున్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అలాగే సమాజ పరివర్తన కోరుతూ మంచి మనసుతో ఇక్కడికి చేసినటువంటి ఇతర మహనీయులకు, పెద్దలకు, యువకులకు అందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవ ఉద్యమ అభినందనలు. భారత నాస్తిక సమాజం తరఫున వందనాలు. అంటే పల్లెల్లోకి వెళ్ళి మూఢనమ్మకాల మీద మాట్లాడడానికి గ్రామీణ ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ యాస, వాళ్ళ భాష, అక్కడి భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలని ఒక పరిశీలన చేసి చక్కగా నవ్విస్తూ, సామెతలు చెబుతూ, ముచ్చట్లు చెప్తూ వాళ్ళకు చెప్పాల్సిన అని చెప్పి వచ్చారు. కానీ ఇక్కడ భిన్న వయసు వాళ్ళు ఆల్రెడీ బతుకు పోరాటంలో విజయం సాధించి జీవితం మొత్తానికి కావలసిన భరోసాని, జీవిత భద్రతను కలిగి ఉండి ప్రతి నెల కనీసం 20,000 నుంచి 1,50,000 వరకు ప్రతి నెల డబ్బులు సంపాదిస్తూ కాస్త సౌకర్యంగా తన కుటుంబంతో పాటు తన తల్లిదండ్రులను, అక్క బావనో, చెల్లె బావనో, లేకపోతే అన్న తమ్ములను చూసుకోగలిగే శక్తి ఉన్నటువంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్ మధ్యని మాట్లాడుతున్నాను. ఇది కొంచెం కష్టంతో కూడిందే. అయితే పెద్దలు నా పని చాలా సులువు చేశారు. మిత్రులు భగత్ సింగ్ పోరాటం గురించి, రాజ్గురు సుఖదేవుల పోరాటం గురించి, భారత స్వాతంత్ర్యోద్యమంలో 1931 కాలం నాటి విషయాలని, ఇప్పటి విషయాల్ని బేరీజు వేసుకుంటూ చాలా విషయాల్ని చెప్పారు. వీళ్ళలోనే గొప్ప ఉపన్యాసకులు ఉన్నారనే విషయం నాకు బాగా అర్థమైంది. ముఖ్యంగా అన్నగారు దగ్గరుండి రవికుమార్ను గైడ్ చేస్తూ ఆ యువకుడితో మాట్లాడించు, అక్కడున్న యువకుడిని ఖచ్చితంగా పిలిపించి మాట్లాడించని ఒక గొప్ప నాయకత్వ లక్షణాన్ని నేను పక్కనే ఉండి చూశాను. నాకు మైకు దొరికితే బాగుండు, గంటలు గంటలు వాయిస్తా అనుకునే కాలంలో ఇంకా ఎవరైనా మాట్లాడతారా అని పిలిపించి మాట్లాడించడంలోనే ఈ యూనియన్ యొక్క విజయం దాగి ఉంది. ఇందాక రవీందర్ సార్ అన్నగారు మాట్లాడుతూ అత్యంత యువతతో ఉంది అని, ఇదే ఇప్పుడు యువతని ఆధారంగా చేసుకొని నేను ఒక 20-30 నిమిషాల పాటు కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకురావాలనుకుంటున్నాను. చెప్పట్లేదు, మీ ముందు ప్రతిపాదిస్తున్నాను. ముందుగా కొన్ని నిమిషాలు, ఈరోజు 90 ఏళ్ల క్రితమే ఈరోజు ఈ సమయంలో, సరిగ్గా ఇదే సమయంలో నవ్వుతూ ఆ ఉరికొంబాన్ని ముద్దాడుతూ జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో అంటూ నేను లక్ష్యమనే ఉదయిస్తాను, నేను చిందించే నా రక్తము వృధా పోదు, 1,00,00,000 మంది యువకుల్లో నేను మళ్ళీ పుట్టుకొస్తాననే ఒక విశ్వాసంతో అందరూ భక్తితో భజనలు చేస్తూ మళ్ళీ నేను ఇక్కడ పుట్టాలి, లేదా మళ్ళీ నేను నా తల్లిదండ్రులకే పుట్టాలి, నేను సుఖంగా పుట్టాలి, సంతోషంగా పుట్టాలి, ధనవంతుడిగా పుట్టాలని కాకుండా నేను ఎన్నిసార్లు పుట్టినా ఈ స్వాతంత్రం కోసం మళ్ళీ చావడానికి ఇక్కడికే వస్తానని చెబుతూ చచ్చిపోయాడు. అలాంటి ఒక వీరుడు ఆయన చనిపోవడం కాదు,
ఆయనతో పాటు తన మిత్రులను కూడా చావుదాకా స్నేహాన్ని చేసిన వీరుడు. ఈ రోజుల్లో శాలరీ పడ్డాక ఫోన్ చేస్తే 5,000 10,000 అడుగుతారని స్విచ్ ఆఫ్ పెట్టుకునే రోజుల్లో ఉన్నాం మనం. అడక్క ముందే అరే మొన్ననే లోన్ తీసిండ్రా చాలా సంవత్సరాల దాకా నేను ఎవరికి ఇచ్చే స్థితిలో లేదనే స్థితిలో ఉన్నాం. ఆయన 5,000 10,000 అప్పడగలే నీ ప్రాణం కావాలి అన్నాడు. అయినా ఆ స్నేహం కోసం, అతని ఖచ్చితత్వం కోసం, అతని జ్ఞానం కోసం, అతని మాటల ఉత్తేజం కోసం, అతనితో పాటు చావడానికి ప్రాణం ఇచ్చే స్నేహితులను సంపాదించుకున్న వీరుడతను. ఈరోజు సమావేశం ఉందంటే 4 సార్లు ఫోన్ చేస్తే మోమాటానికి సమయానికి వచ్చేవాళ్ళు కొంతమంది. అన్నకు కనిపించాను, ఇక నేను కనిపించాను అంటే వచ్చినట్టే అనుకొని వెళ్ళిపోయే దిక్కుమల్ల ఐపీఎల్ సీరియల్ పటాసో జబర్దస్తో లేదా ఏదో సినిమానో ముచ్చట్లో గప్పాలు కొడుతూ అక్కడ ఎక్కడో ముచ్చట్లు వేసే ఎంతో మంది ఉన్న కాలం ఇది. కానీ అసలు ఒక్కసారి భగత్ సింగ్ అనే పేరు గట్టిగా అంటేనే నరాలు చిక్కుమని రోమాలు నిక్కపరుచుకొని త్యాగం అంటే ఇది, పోరాటం అంటే ఇది, స్ఫూర్తి అంటే ఇది అని అనిపిస్తుంది. అదే స్ఫూర్తిని ఆయన 1931లో చనిపోతే అదే 1819లో మనకి భీమా కోరేగాంలో కనిపిస్తుంది మిత్రులారా. సికానాక్ నాయకత్వంలో బాజీరావు పీస్వా అనే ఒక దుర్మార్గ పాలన కొనసాగుతూ ఆడవాళ్ళని బట్టలు లేకుండా బతుకమ్మలాడిస్తున్న కాలంలో నచ్చిన ఆడపిల్ల ఒంటి మీద చేయి వేస్తూ రాత్రులు గడుపుతున్న నీచులని ఓడించడం కోసం భీమా నది ఒడ్డున కోరేగాంలో 500 మంది పోలీసులు తలా ఒక తుపాకీ పట్టుకొని వచ్చి 28,000 మంది సైన్యం ఉన్నారు, అత్యంత కిరాతకులు వీళ్ళు, 10,000 మంది అశ్వబలం ఉంది, 10,000 మంది గజబలం ఉంది, 8,000 మంది కాల్బలం ఉంది, అంతమందితో మనం యుద్ధం చేస్తామని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన బ్రిటిష్ వాళ్ళే, తుపాకులు పట్టుకున్న బ్రిటిష్ వాళ్ళే మాకు వీలు కాదు అని చెప్పి భయపడ్డప్పుడు ఇదే భారతదేశ మూల తత్వాన్ని కలిగి ఉన్న యువ వీరులు, ఎస్ మా తల్లి చెల్లి మానవ ప్రాణాలు పోతూ ఉంటే జీవోత్సవాల్లా జీవిస్తున్న మేము విజయమో లేదా వీర స్వర్గమో, అమరత్వమో లేదా పోరాడి ఆత్మ గౌరవాన్ని సంపాదించాలని చెప్పి తమ తల్లులకి తమ భార్యలకి దండం పెట్టి వస్తే మీ గౌరవాన్ని కాపాడడం కోసం వస్తాము, లేదంటే అక్కడే చస్తాము అని చెప్పి ఉద్యమం చేశారు మిత్రులారా. అలా డిసెంబర్ 24వ తేదీన మొదలైన యుద్ధం ఏరులై పారి రక్తం ఆ భీమా నది ఎర్రని రక్తంగా మారిపోయిన పరిస్థితుల్లో డిసెంబర్ 31న అర్ధరాత్రి విజయం సాధించి జనవరి 1వ తేదీని విజయ్ దివాస్ గా భారతదేశ చరిత్రలో లిఖించిపోయారు మిత్రులారా. కేవలం 60-70 మంది చచ్చిపోయి 500 మంది యువకులు, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మంది అని సినిమాలో పెట్టడేలా కాదని ఏకంగా వాళ్ళే తమ చేతులని ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ వాళ్ళు తుపాకులు ఇవ్వనంటే గొడ్డళ్ళని కత్తులను చేతబట్టుకొని ఒక్కొక్కరిని ఊచ కోత కోస్తూ ఆ బాజీరావు పీష్వా కొడుకు తలను నరికేసి కానుకగా పంపించాక వాడు పిచ్చిలేసి చచ్చిపోయాడు. అదే ఈ దేశంలో చివరి ఆధిపత్య అహంకార బ్రాహ్మణీయ మనువాద రాజ్యానికి అంతమైన రోజు మిత్రులారా. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ 1919 నుంచి ప్రతి సంవత్సరం తాను చచ్చిపోయే రోజు వరకు జనవరి 1వ తేదీన ఇంగ్లీషులో 1వ సంవత్సరం కాదు 1వ తేదీ అని హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టుకోవడం కాదు, లేదా గుడికెళ్ళి దండం పెట్టుకోవడం కాదు, ఈ దేశానికి స్ఫూర్తినిచ్చిన అమరత్వాన్ని అందించి చారిత్రక విజయాన్ని అందించిన రోజు అని చెప్పి విజయ్ దివాసును జరిపించాడు మిత్రులారా. అంతేకాదు ఆ తర్వాత ఉద్ధమ్ సింగ్ జలియన్ వాలాబాగ్లో తన తల్లులు, తన చెల్లెలు, తన తండ్రులు, తన సోదరులు చచ్చిపోతూ ఉంటే ఆ శవాల మధ్య పడుకొని తాను చచ్చినట్టుగా నక్కి దాగి ఆ మట్టిని తలకు రాసుకొని ఈ రక్తాన్ని చిందించిన సత్యపాల్ కిచూడ్ అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో
బయటికి వెళ్ళే ద్వారం లేకుండా ఒకే ద్వారం కూడా సాండర్స్ జనరల్ డయ్యర్ ఒడయ్యర్లు అటాక్ అనగానే కాల్ చేస్తే ఆ తూటాలకు బలైపోయిన దాదాపు 10,000 మంది చచ్చిపోయారు జలియన్వాలా బాగ్లో. ఆ చచ్చిపోయిన వాడిని ఒడయ్యర్ని ఇంగ్లాండ్కి వెళ్ళి అనేక రోజుల పాటు కూలీగా పనిచేసి పడవలో ఊడ్చేవాడిగా, కడిగేవాడిగా, తుడిచేవాడిగా పనిచేసి పాలిటెక్నిక్ జ్ఞానాన్ని సంపాదించి తుపాకీలు తయారు చేయడం కనిపెట్టి, బాంబులు తయారు చేయడం కనిపెట్టి అక్కడ చచ్చిపోయిన వీరుడే ఉత్తమ్ సింగ్. ఆ తర్వాత మనం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల పేర్లు కూడా చెప్పుకుంటాం. ఇలా ఈ దేశానికి కావలసిన, యువతకు కావలసిన స్ఫూర్తిని అందించిన అమరత్వము, వీరత్వము, శూరత్వము, పోరాట పటిమ, త్యాగ నిరతి అన్ని ఈ దేశ చరిత్రలో ఉన్నాయి. కానీ ఈ దేశ చరిత్రలో జరిగిన త్యాగాలు, అత్యున్నత పోరాటాల గురించి యువతకు తెలియకుండా ఈ యువత చేతిలో సెల్లును పెట్టి అందులో తక్కువ ఖరీదులో డేటాను పెట్టి అశ్లీల చిత్రాలను చూడడానికి బానిసలుగా మార్చింది. ఒక తరమేమో సినిమా థియేటర్ల దగ్గర పల్టీలు కొట్టేలా చేసింది, ఒక తరాన్నేమో క్రికెట్ వద్ద ఆగిపోయేలా చేసింది, ఇంకో తరాన్నేమో నీలి చిత్రాల దగ్గర బానిసలను చేసేసింది. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే యువతకి స్ఫూర్తిని నింపేది, సమాజం ఎదుర్కొనే సమస్యల పైన అవగాహన కలిగించి చైతన్యాన్ని నింపి, నేను నా బతుకు నేను బతుకుతూ, నా కుటుంబాన్ని నేను చూసుకుంటూ, నా జీవితంలో కొంత సమయాన్ని ఈ సమాజంలో బతుకుతున్నందుకు ఈ సమాజ చైతన్యంలో భాగస్వాములను చేయాలి, కావాలి, పని చేయాలనే స్ఫూర్తిని నింపకుండా జల్సాల వైపు, వినోదాల వైపు, విలాసాల వైపు, సౌకర్యాల వైపు అర్థం పర్థం లేని ఒక నిస్తేజమైనటువంటి వ్యవస్థ వైపు నడిపించే శక్తులు జరుగుతున్నాయి మిత్రులారా. చివరికి కుటుంబాల నుంచి మొదలుకుంటే బీరు, బ్రాండ్ వరకు ఈరోజు మీరు ఇంతమంది ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని మీ అన్న తమ్ములు, అక్క చెల్లెలు లేదా మీ బంధువుల పిల్లలు ఎవరైనా యువకులు మీ దగ్గరకు వచ్చి మీరు రైల్వేలో ఎలా ఉద్యోగం సంపాదించారు, నేను ఏ మెటీరియల్ చదవాలి, నేను ఎన్ని రోజులు చదవాలి అని అడుగుతున్నారా? మీరే కదా విజేతలు, మీరే కదా మీ బంధువుల్లో సక్సెస్ సాధించి ఎలా బతుకాలో చేయించారు. ఎంతమంది తల్లిదండ్రులు కూలి నాలి కాయ కష్టం కన్నీళ్ల కొలుగులో కాలిపోతూ బతికి ఉన్నారు. మీరే ఈ ఉద్యోగానికి రాకముందు ఒక పూట తింటూ, ఒక పూట నీళ్లు తాగుతూ ఎన్ని దిక్కుల పనిచేసి ఉంటారు, అడ్డా కూలీలుగా పనిచేసి ఉంటారు. మీ చరిత్రను మీ బంధువులకి, మీ కుటుంబానికి, మీ నైబర్స్ కి, మీ చుట్టూ ఉన్న సమాజానికి మీరు చెప్పకపోవడం వల్లే ఈ చరిత్రకు కావలసిన, యువతకు కావలసిన స్ఫూర్తి లభించడం లేదు పెద్దలారా. ఎంతసేపు మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ ఉంది, లేదా ఖరీదైన కారు ఉంది, అక్కడ ఫ్లాట్ ఉంది, ఇల్లు మీద ఇల్లు ఉంది, ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ ఉంది అంటున్నాను. కానీ ఇదిగో నేను త్యాగం చేశాను, నేను కష్టపడ్డాను, ఇదిగో నేను ఇంత దోషపడ్డాను, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చానంటే కదా నీ తోటి వాళ్ళకు స్ఫూర్తి కలిగేది. మనం కూడా ఎదుటి వాళ్లకు స్ఫూర్తిని నింపడంలో విఫలమవుతున్నాము. ఇందాక కొంతమంది యువకులు మాట్లాడుతూ టీవీలు ప్రదర్శించట్లేవు, పత్రికలు రాయట్లేదు, ఎక్కడ ఎవరు ఈ విషయాల మీద చర్చించట్లేదని నిరాశపడుతున్నాం. కానీ మనం స్వయం విమర్శ చేసుకుంటే మనం ఎక్కడున్నాము? కొంతమంది యువకులు నాతో చదువుకున్న మిత్రులు, ఇప్పుడు కాదురా ఉద్యమాలు, సమాజము, సమస్యలు, ఏదో ఒకటి బతుకుదరువు కావాలరా అన్నారు. సంతోషం, మీరు కానివ్వండి అన్నారు. బతుకుదేరు వచ్చింది. మరి ఇప్పుడు ఏమంటావు అంటే పెళ్లి కావాలి. అరే మరి పెళ్లి అయింది కదా, ఇప్పుడేమంటావు పిల్లలు కావాలి. అరే ఇప్పుడు పిల్లలు పుట్టారు కదా, ఇప్పుడైనా కొంచెం సమాజంలోకి కనీసం శనివారం సాయంత్రమో, ఆదివారం రోజంతో, నెలకొక్క రోజు రెండో శనివారం వస్తుంది ఆ ఒక్క రోజు, లేకపోతే నెలకు 4 ఆదివారాలు ఒక్కరో ఆదివారమో సమాజం కోసం కేటాయించరా అంటే వాడు మొదటనేమో పరీక్షలు అన్నాడు, ఆ తర్వాత పోటీ పరీక్షలు అన్నాడు, ఆ తర్వాత ఉద్యోగం వేట అన్నాడు, ఆ తర్వాత ఉద్యోగం వచ్చాక నాకు ఇంకా ప్రొబేషన్ టైం అయిపోలేదన్నా, ఈ టైంలో ఏదైనా ఇబ్బంది అయితే నా ఉద్యోగంలోకి వచ్చి తీసేస్తారని భయపడ్డాడు. ఓకే పర్మనెంట్ అయిపోయాక తనకంటే ధనవంతులైనటువంటి ఆడపిల్లను, తన కులంలోనే పేదామని కాదు, లేదా కులాంతర పెళ్లి ఇంకా కాదు, ధనవంతులు బేరసారాలు చేసుకొని ఎక్కువ డబ్బులు ఇచ్చే వ్యక్తి దగ్గర పశువులాగా అమ్ముడుపోయినటువంటి వాళ్ళు కుప్పలుగా కనిపించారు. ఆ తర్వాత
వచ్చిన డబ్బులు లెక్కలేసుకోవడము, ఆ తర్వాత చిట్టి వేసుకోవడము, ఆ తర్వాత ఇల్లు, ఫ్లాట్, బంగళా, కారు, సౌకర్యాలు, ఆ పిల్లలు ఖరీదైన విద్యా సంస్థలో. ఒరే నాయన, భగత్ సింగ్ ఆ రోజు రాశాడు వాళ్ళ తండ్రికి, నాన్నగారు నా గురించి ఆలోచించకండి, నీవు నాకు పెళ్లి చేస్తానంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అందమైన మేళమర్దలు, బావా నువ్వంటే నాకు ఇష్టం, నీ భావాలంటే నాకు ఇష్టం, నీతో కష్టమైన సుఖమైన పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని. నీకు తెలుసు కదా, సిక్కు అంటే హైట్, పర్సనాలిటీ, అందంగా ఉంటారు. ఇక్కడ సిక్కుల గురించి ఒక మాట చెప్పాలి. ఉత్తమ్ సింగ్ సిక్కే, భగత్ సింగ్ సిక్కే, ఇప్పుడు రైతులకు నాయకత్వం వహిస్తున్న పోరాటదారులు కూడా సిక్కులు ఎన్నుకున్నారా? ఈ భారతదేశాన్ని రక్షించడానికి ప్రతి కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి చావడానికి సిద్ధపడి ఆర్మీకి పంపించేస్తారట. ఎంత గొప్ప కుటుంబాలవి. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఆ పంజాబ్, రావి, సట్లెజ్, బియాస్ ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు పండించి భారతదేశానికి పంపుతున్నటువంటి వీరులు వాళ్ళు. ఏ ఉద్యమంలో అయినా చూడు, ఒక్కసారి సిక్కు ఆ ఉద్యమంలో ఎంటర్ అయితే చివరి దాకా పట్టుకొని ఉంటాడు. ఆ స్ఫూర్తిని భారతీయులందరూ కూడా తీసుకోవాలి మిత్రులారా. సంఘ సంస్కరణ ఉద్యమంలో కూడా ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ అనాదిగా వందల వేల సంవత్సరాలుగా వచ్చేటువంటి కలుషితం, మనది కాని తత్వాన్ని మన మీద నెట్టి, మనది కాని ఆచార వ్యవహారాలని అభూత కల్పనల చుట్టూ ఊహా జీవితాల్లో మనల్ని తేలియాడిస్తూ మధ్యవర్తులుగా కొంతమంది చేరి మనల్ని భక్తి మార్గంలో నడిపిస్తే ఆ భక్తిలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కూడా సిక్కు జీవన విధానంలో నుంచి వచ్చారు మిత్రులారా. అదే సిక్కు జీవన విధానంలో నుంచి వచ్చినటువంటి భగత్ సింగ్ 23 ఏళ్ళు అంటున్నా. అసలు ఆయన అప్పటికే 2-3 ఏళ్ళు జైలునే ఉన్నాడు. అంటే గట్టిగా ఇంటర్మీడియట్ కాదు. ఎంతమంది పిల్లలు ఇక్కడున్న మా సోదరులు పెద్దవాళ్ళు, నీ కొడుకు ఇంటరు 15 ఏళ్ళకి ఇంటర్లో జాయిన్ అవుతాడు, 2 ఏళ్ళు ఇంటరు, 3 ఏళ్ళు డిగ్రీ, 20 ఏళ్ళు అయిపోతాయి. డిగ్రీ అయిపోయేసరికి పీజీకి 22 అయిపోతాయి. ఇంటరు, డిగ్రీ, పీజీ అయ్యేదాకా కనీసం వాడిని ఇలాంటి మీటింగ్లలో తీసుకొస్తున్నాము. కనీసం ఇలాంటి ఓ భగత్ సింగ్ పుస్తకమైన వాడి చేతిలో ఇంట్లో అందుబాటులో ఉంచుతున్నామా? డాడీ షూ పాడని అనగానే లీ కూపర్ చుట్టూ షూలో, వుడ్లాండ్ షూలో 5,000 10,000 నీ స్టేటస్ తగ్గట్టు ఇవ్వబడుతుంది. పుట్టినరోజుకు బైక్ కావాలంటే ఇత్తివి, స్కూటీ కావాలంటే ఇత్తివి, సైకిల్ ఇత్తివి, వాళ్ళకి కావాల్సినవి అన్ని ఇస్తున్నావు. కానీ వాడు భవిష్యత్తులో ఏం పుస్తకాలు పడితే అరెస్ట్ అయిపోయి జైలు పడతామా? చంపేస్తారా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం మైక్ పట్టుకొని మాట్లాడుకుంటున్నాం మిత్రులారా. మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగానికి లోబడి నువ్వు ఏ పోరాటం చేసినా పొరపాటు కాదు, గుర్తుపెట్టుకోండి. మనం అసలు వాళ్ళకి కావలసిన స్వేచ్ఛని ఇవ్వకుండా, జ్ఞానాన్ని ఇవ్వకుండా ఎంతమందిని మనము వాళ్ళకి యూత్కి ఐకాన్ గా అత్యంత అందమైన భార్య ఉన్నా, అప్పుడే పుట్టిన కొడుకు ఉన్నా, రాజ్యము రాజరికము ఉన్నా, అరే దీనికే పరిమితమైతే నీ బతుకు ఇక్కడే ఉండిపోతుందిరా అని చెప్పి ఆయన తన భార్యకు చెప్పి తన తండ్రి నుంచి వీడుకోలు తీసుకొని ఈ సమాజంలో అశాంతి ఉంది, దుఃఖం ఉంది, అనైక్యత ఉంది, వివాదాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తానని ఆ రోజే శాక్యముని, ఈయన వయసప్పుడే కదా, ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి గౌతమ బుద్ధుడు ఈ సమాజంలోకి ప్రయాణించారు మిత్రులారా. ఆయన త్యాగము, ఆయన సూచించిన అష్టాంగ మార్గము, ఆయన అందించిన పంచశీల జ్ఞానము, శీలము, ఏకత గురించి బుద్ధం శరణము, సంఘం శరణము, ధమ్మం శరణము, నీ బుద్ధి మంచుకుండాలి, ఈ సమాజం మంచుకుండాలి, నువ్వు వెళ్ళే మార్గం మంచుకుండాలని చెప్పినటువంటి ఆయన స్ఫూర్తిని మనం ఎంతమంది అందిస్తున్నాము. చాలా మట్టుకి మన సాహిత్యము మన విద్యార్థుల దగ్గరికి, మన వారసుల దగ్గరికి, మన పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు. ఈవెన్ మనం ఎలా బతుకుతున్నామో మన వెనుక ఉన్న చీకటి కూడా మన భార్యకి, మన పిల్లలకి తెలియకుండా బతుకుతున్నారు. కనీసం నువ్వు నీ భార్యను ఇచ్చే గౌరవము, నీ పిల్లలని నీ కుటుంబంలో వ్యవహారంలో నువ్వు భాగస్వామ్యం చేస్తున్నావా? కానీ ఆ రోజు ఇందాక సోదరుడు చెప్పాడు, వాళ్ళ నాన్న చెట్లు పెడుతూ ఉంటే, మామిడి చెట్లు పెడుతుంటే, ఎందుకు నాన్న మామిడి చెట్లు పెడుతున్నావంటే, ఈ పెద్ద అయ్యాక మామిడికాయలు వస్తాయి బిడ్డ అంటే, ఇతను వాళ్ళ ఇంట్లో ఉన్న కట్టెత్తు పైకి తీసుకొచ్చి పెట్టి నీళ్లు పోస్తూ ఉంటాడట.
ఏంటో ఎందుకు వస్తున్నావు బిడ్డ అంటే, ఇవి కూడా పెద్దగైనాక తుపాకులు రాస్తాయి, అప్పుడు మనం ఈ దేశాన్ని పాలించడానికి మనం ఇబ్బంది పెడుతున్న బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయొచ్చు అని చెప్పిందట ఆయన. ఇంత గొప్పగా. అదే 1919 ఏప్రిల్ 13వ తేదీన ఆయన తనకు స్ఫూర్తిని నింపుకోవడం కోసము పిన్న వయసులోనే ఆ జలియన్వాలా బాగ్ సంఘటన జరిగిన చోటికి వెళ్ళి ఆ మట్టిని ఇలా చేత పట్టుకొని, ఇక్కడ నా దేశ ప్రజల రక్తం చిందించబడి ఉంది, ఇదే నాకు స్ఫూర్తిని కావాలి, నీవు ఆదమరిసి వినోదం వైపు, విలాసం వైపు, జల్సాల వైపు, ఎంజాయ్ వైపు వెళ్లకుండా నా కర్తవ్యాన్ని నిరంతరం కళ్ళ ముందే ఉండి నన్ను ప్రేరేపించే ఒక స్ఫూర్తి కావాలి. ఆ స్ఫూర్తి ఎవరి చరిత్రలో, ఎవరి ఫోటోలో కాదు, చిందించిన ఈ నేల రక్తంతో నిండిన ఈ నేల కావాలని ఒక తెల్లని సీసాలో ఆ మట్టి పోసుకొని కనిపించేలా పెట్టుకున్నాడు. మిత్రులారా, ఎంత పెద్ద స్ఫూర్తి. మరి మనకి ఉద్యోగం రావడానికో లేకపోతే నీకు హక్కులు అందించిన ఆ మజ్దూర్ యూనియన్ కార్డును పెట్టుకుంటున్నామా, లేదా ఆ రోజుల్లో పోరాటం చేసిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసేటువంటి వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటున్నామా? మనకి ఈ మాత్రం ఎస్సీ అనో, ఎస్టీ అనో, బీసీ అనో రిజర్వేషన్ పేరుతో ఒక అవకాశం వచ్చిందని బాబాసాహెబ్ ఫోటో పెట్టుకుంటున్నామా? లేక ఈ రిజర్వేషన్ మనకి 1902లోనే అందించినటువంటి సాహు మహారాజ్ ఫోటో పెట్టుకుంటున్నామా? మొట్టమొదటి రాజ్యాంగాన్ని మార్చి, రాజ్యాంగాన్ని తగులబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఉద్యోగ రంగాల్లోనూ విద్యా రంగంలోనూ అవకాశం కావాలి. బాబాసాహెబ్ రాసిన ఈ రాజ్యాంగంలో ఒక వాక్యం ఉంది, చట్టం ముందు అందరూ సమానమే. ఈ చట్టం ముందు సమానమనే వాక్యం వల్ల ఉన్న రిజర్వేషన్ లో అవకాశాలు పోతున్నాయని అక్కడ తండ్రి పెరిగారు ఈరోడు వెంకట రామస్వామి నాయకర్ పోరాటం చేస్తే కదా ఇక్కడున్న మీ అందరికీ ఏదో కాలేజీలోనో స్కూల్లోనో బీసీ స్కాలర్షిప్, బీసీ స్కూల్లోనో ఎస్సీలోనో ఎస్టీలోనో వచ్చిందంటే పెరియార్ రామస్వామి స్ఫూర్తి. మరి ఆ పెరియార్ ఫోటో మనం పెట్టుకున్నామా? ఆయన ఆ రోజుల్లోనే, ఇప్పుడు 9 ఏళ్ల క్రితం చచ్చిపోయినట్టున్నాం, 100 ఏళ్ల క్రితమే మట్టి తీసుకుపోయి పెట్టుకున్నాడు ఇంట్లో. మరి మనకు స్ఫూర్తినిచ్చేవి నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి? చెక్క బయలు చేయడానికి సపరేట్ నీ ఇంట్లో ఒక దేవుని గదే ఉంటుంది. దాని దేవుని జోలికి వెళ్ళడం ఇక్కడ ఈ సందర్భం కాదు. నీ ఇంట్లో నీ బతుకులో వెంట్రుకంత ప్రభావం చూపించని, నీ తాతలు మొక్కినా, నీ తండ్రులు మొక్కినా, నువ్వు మొక్కినా, నీ పిల్లలు మొక్కినా, ఎవరు ఎన్ని ఉపవాసాలున్నా, దారాలు కట్టుకున్నా, దండాలు పెట్టినా, తీర్థయాత్రలు చేసినా ఏ ఒక్క హక్కు ఎవరు ఇవ్వలేదు దేవుళ్ళు. ఏ ఒక్క వస్తువు ఏ భగవంతుడు కనిపెట్టి ఇవ్వలేదు. ఈ రోజు నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి నీ రక్తాన్ని చెమటగా మార్చి ఆ వేడి వేడి పట్టాలపై వెళ్ళే ఆ రైలు ఆ కంపు వాసనను భరిస్తూ, ఆ చెమటను ఆ వాసనను భరిస్తూ, నీ చేతికి ఆ డీజిల్ మరకలు అంటుతూ, నీ వేళ్ళకి ఆ పొక్కులు, ఆ కాళ్ళకి పొక్కులు వస్తూ నీవు చెమట చిందిస్తే ఒకటి, ఈ నాయకత్వం అంతా మిమ్మల్ని సమీకరించి పోరాడి త్యాగం చేస్తే వచ్చిన హక్కులు, అవకాశాలు, పెరిగిన జీతాలు, ఆ వెలుగుల వెనకాల ఇంత శ్రమ ఉంది కదా. ఈ శ్రమ గురించే ఆయన 1926లో అప్పటిదాకా ఉదయం లేస్తే గాయత్రి మంత్రం చదువుకుంటూ చక్కటి సనాతన హిందూగా పుట్టి హిందూగా పెరిగి రోజు పూజలు చేస్తూ ఉండే ఆ వ్యక్తి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు వాడు జైల్లో. అంతకుముందే విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. ఇక్కడ మనం ఎంతమంది పుస్తకాలు చదువుతున్నామో గుండె మీద చెయ్యి వేసుకొని ప్రశ్నించుకుందాం. చదివే అలవాటు ఉంటే వాళ్ళకి నా ఉద్యమాభివందనాలు. మనం అలవాటు చేసుకుందాం మిత్రులారా, పెద్దలారా. మన జీవితంలో 24 గంటల సమయం ఉంది. 8 గంటలే ఉద్యోగం చేస్తావు. బహుశా రైల్వేలో ఒక్కోసారి రైలు ఎక్కితే నువ్వు ఇంటికి వచ్చేదాకా ఎక్కేలేదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఉన్న మేరకు 8 గంటలు ఉద్యోగం చేస్తే 6 గంటలు నిద్రపోతే, అరగంట బాత్రూమ్ లో ఉంటే, అరగంట ఉదయం టిఫిన్, అరగంట మధ్యాహ్నం టిఫిన్, సాయంత్రం అరగంట, 2 గంటలు నీ శరీరం కోసము, 6 గంటలు నిద్ర కోసము, 8 గంటలు పోయింది. ఇంకొక 8 గంటలు నౌకరీ చేసినావు. మిగిలిన 8 గంటలు ఏం చేసినావు? ఒక రోజులో 24 గంటలు ఉంటే 8 గంటలు నీ బతుకుకు, నీ శరీరానికి ఖర్చు అయిపోతాంది. 8 గంటలు నీ బతుకు తెరువుకు ఉద్యోగం పేరుతో ఖర్చు అయిపోతాంది. మిగిలిన 8 గంటలు ఏం చేసినావు? ఒక్కరోజు ఏంటనేది నెలకో, 6 నెలకో, 3 నెలలకో సంఘం పేరుతోనో లేకపోతే ఉద్యమాల పేరుతోనో అడగట్లేదు. ఒక రోజులో 8 గంటలు ఏం చేస్తున్నావు?
కానీ ఆ మహానుభావుడు విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. మనం పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడం వల్ల చాలా చరిత్ర తెలుసుకోవట్లేదు, కావలసిన స్ఫూర్తిని పొందటం లేదు. పెద్దలారా, మిత్రులారా, యువకులారా, ఆయన విపరీతంగా పుస్తకాలు చదివాడు. 23 ఏళ్ళకే చనిపోయాలనుకుంటున్నాం, కానీ 23 ఏళ్ళకే 63 ఏళ్ళు వచ్చిన చదవనని పుస్తకాలు చదివేశాడు. ఆయన ఒక బుక్కును పెట్టుకొని ఒక్కో పుస్తకం చదువుతూ ఉంటే ఆయన మైండ్కు తట్టిన అక్షరాలని నోట్ బుక్ లో రాసుకునేవాడట. ఆ అలవాటుని మనం ఎందుకు చేసుకోకూడదు? ఆయనలాగా ప్రాణత్యాగం చేయక్కర్లేదు. నీ చిటికన వేలు ఇవ్వని అడగట్లేదు ఈ దేశం, నీ చెయ్యిని ఇవ్వని అడగట్లేదు, నెలకు 10,000 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వని అడగట్లేదు, ఓ కాళ్ళు తీసి ఇవ్వని అడగట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం చాలా ప్రమాదకరంగా ఉంది. భగత్ సింగ్ చచ్చిపోయే నాటికి ఈ దేశానికి ఒక దాస్య విముక్తి ఒకటే అంశం అయి ఉండే. అప్పుడప్పుడే సామ్రాజ్యవాదం విశృంఖంగా వెళ్ళిపోతూ దోపిడికి మామూలు వేసుకొని ప్రపంచాన్ని తన కన్సంలోకి పెట్టుకొని దోపిడిని సుస్థిరం చేస్తున్నప్పుడు అప్పుడు వర్గ పోరాటం అవసరమైంది, ఇంకోవైపు స్వాతంత్ర పోరాటం అవసరమైంది, ఇంకోవైపు సాంస్కృతికంగా మానసిక బానిసత్వాన్ని పోగొట్టడం కోసం అధ్యయనం చేసి గొప్ప గొప్ప సిద్ధాంతాలు అందించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉంది మిత్రులారా. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కనీసం ఆయన జైల్లో పెట్టి ఏంటి విప్లవం అంటే ఏంటి అని చెప్పాడు. మనం మాట్లాడుకుందాం. నువ్వు ఎందుకు బాంబులు విసిరావని మాట్లాడుకున్నారు. ఆయన నీ ఆశయం ఏంటి, నీ ఆలోచన ఏంటని పబ్లిక్ గా వినిపించే అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు ఉందా మిత్రులారా? ఇప్పుడు రకరకాల చట్టాలు తీసుకొచ్చి అసలు ఈ దేశపుణ్యే కాదని ఎవరు అంటాడు, నువ్వు మా కులపడి కాదని ఎవరు అంటాడు, నువ్వు మా మతపడి కాదని ఎవరు అంటాడు. అసలు మనమే ఈ దేశ పౌరులను నిరూపించుకునే పరిస్థితిలో అభద్రతా భావానికి నెట్టివేశారు. విచారణ లేవు, చర్చలు లేవు, కేసులు లేవు. ఎదురు తిరిగితే సమాజాన్ని మేలుకొల్పితే ఆ రోజే క్రీస్తు పూర్వమే సోక్రటీస్ ఓ ప్రజలారా మేల్కోండి, మీ అజ్ఞానం ఏంటో తెలుసుకోండి అన్నందుకు అప్పుడున్న పాలకులు విషయం తాగి తెచ్చుకోవాలని శిక్షించారు. కానీ ఇప్పుడు మనోభావాల పేరుతో, మత వైషమ్యాల పేరుతో, అర్బన్ నక్సలైట్ అనే పేరుతో, లేదా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే పేరుతో అసలు చర్చించేది లేదు, వాడి వాయిస్ వినేది లేదు, వాడికి బెయిల్ ఇచ్చేది లేదు. వేసేస్తే వాడు ఎప్పుడు తెచ్చుకోగలరు అనేటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా మిత్రులారా. నడవలేనిటువంటి స్కైబాబా అక్కడిని ఆయన్ని జైలును పెట్టారు, వరవరరావు గారిని పెట్టారు, మన ప్రొఫెసర్ కాసిం సార్ని పెట్టారు. రేపు మనం అందరం మాట్లాడకపోతే, రోడ్ల మీదకి రాకపోతే, ప్రశ్నించకపోతే, ఒక సమస్య మీద స్పందించకపోతే పోరాడే గుండెలు ఆగిపోతాయి, ఆపేస్తారు మిత్రులారా. కాబట్టి 1926లోనే భగత్ సింగ్ ప్రకటించాడు, ఎస్ నేను ఇంతకాలం పొరపాటు చేశాను. రోజు ఉదయం లేసి గాయత్రికి పూజ చేస్తే ఈ భరతమాత సంఖ్యలు తెగిపోతాయనుకున్నాను. కాదు కాదు కాదు, ఏ భక్తి ఈ సమాజాన్ని మార్చలేదు. ఈ సమాజ మార్పు కోరేవారు, ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించేవారు అభూత శక్తుల మీద, దైవ ఆరాధన మీద, దేవుళ్ళ మీద ఆధారపడకూడదు అని చెప్పేశాడు మిత్రులారా. భగత్ సింగ్ తన వీలునామాలో రాసి పెట్టాడు, నేను నాస్తికుణ్ణి ఎందుకయ్యాను అని ఏకంగా ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో 2 విషయాలు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చాడు. ఒకటి, అహంకారంతో నాకు పేరు కీర్తి వచ్చిందనే అహంకారంతో ఆ సర్వోన్నతుడు, సర్వశ్రేష్ఠుడు, సృష్టికారుడు అయినటువంటి ఆ దేవుడిని నిరాకరించట్లేదు. నేను విస్తృతంగా అధ్యయనం చేసి గతితార్కిక భౌతికవాదాన్ని చదివి మహనీయులు రాసిన పుస్తకాలను చర్చించి ఈ సృష్టికి మూలమేంటి, ఈ పర్యావరణం ఎలా అభివృద్ధి చెందింది, మానవ సమాజం ఎలా పరిణతి చెందింది, కులం ఎలా పుట్టింది, మతం ఎలా పుట్టింది, వర్గం ఎలా పుట్టింది, ఈ వ్యవస్థ అశాంతికి కారణమైన అంశాలేంటి, ఇవన్నీ పోవడానికి పోరాటం ఒక్కటే మార్గం అని చెప్పాడు మిత్రులారా. ఆయన మనలో ఎంతమందిని భగత్ సింగ్ చచ్చిపోయాడు, వీరుడు, సూర్యుడు, త్యాగధనుడు, ఆదర్శప్రాయుడు అంటున్నాం. కానీ అంత చిన్న వయసులోనే ఉరితాడు మెడకు వేసి, అదిగో అక్కడ మసీదు ఉంది, నమాజ్ చేసుకో, ఇదిగో ఇక్కడ చర్చి ఉంది, ప్రార్థన చేసుకో, ప్రేయర్ చేసుకో, ఇదిగో ఇక్కడ గుడి ఉంది, పూజ చేసుకో అని అంటే ఆయన చిరునవ్వు నవ్వి, నిజంగానే వాళ్ళలో శక్తి ఉంటే, నేను కోరుకునే జరుగుతాయనుకుంటే
నేను తుపాకీ పట్టి ఎందుకు శాండర్స్ కాలుస్తాను, బాంబు పట్టి పార్లమెంట్ లో ఎందుకు వేస్తాను, ఇంత పెద్ద పోరాటం ఎందుకు చేస్తాను, ఓ దేవుడా నాకు స్వాతంత్రాన్ని ఇవ్వని దేవుణ్ణి అడిగేటోని కదా. వీటిని నేను నమ్మను. మానసిక బలహీనులు మానసిక తృప్తి కోసము వాటిని పెట్టుకున్నారు, పూజించుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ నేను నాస్తికుడని, చారువాత లోకాయుతుల వారసుడని, ఏ దేవుణ్ణి విశ్వసించని వ్యక్తిని నేను తలపొగరుతో అహంకారంతో దేవుణ్ణి వదిలిపెట్టట్లేదు. విస్తృతమైన అధ్యయనం చేసి తాత్వికంగా ఆలోచించి ఈ సమాజానికి వాస్తవికత పునాదుల మీద, హేతుబద్ధ భావజాలం మీద, కార్యకారణ సంబంధాల గురించి ఆలోచించే చైతన్యం మీద నిలబడాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన చిరునవ్వుతో ముద్దాడంటున్నారు. అంతేకాదు ఆయనకు నల్లటి ముసుగు వేసి నిన్ను ఉరిగిస్తున్నాం, నీ చివరి కోరిక ఏంటి అంటే ఆయన చెప్పిన వాక్యం ఏంటో తెలుసా మిత్రులారా, పెద్దలారా? నేను చచ్చిపోయాక కూడా నా తల బ్రిటిష్ వాడి ముందు కింద పడకూడదు, తల దించకూడదు, నేను చచ్చిపోయాక కూడా నా తల పైకెత్తి పెట్టను రా అని చెప్పాడు భగత్ సింగ్. మరి మన తాతలు తండ్రులు పావుసేరు గుడంబకాడ తలదించేసింది, మన తండ్రులు 500 రూపాయల కాడ తలదించేసింది. మనం 5,000 కాడ తలదించుతున్నామా, 10,000 కాడ తలదించుతున్నామా, కులం కాడ తలదించుతున్నామా, మందు పార్టీ కాడ తలదించుతున్నామా, అందమైన అమ్మాయి దగ్గర తలదించుతున్నామా, ఆస్తి పాస్తుల దగ్గర తలదించుతున్నామా? మరి మనం ఎక్కడ తలదించుతున్నామో గుర్తించగలిగితే తలెత్తుకొని బతకడం అలవాటు అవుతుంది మిత్రులారా. కాబట్టి తలెత్తుకొని బతకాలంటే చెయ్యి చాచడం కాదు, ఇయ్యడం అలవాటు చేసుకోవాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, ఆయన ఇలాంటి విప్లవము, పోరాటము, త్యాగము, అరెస్టులు, జైలు జీవితాల జోలికి వెళ్ళాయన. ఇట్లా పోతే ఏమో అయ్యేటట్లు అని చెప్పి ఆయన పుస్తకాల వెనకాల, జ్ఞానం వెనకాల, విజ్ఞానం వెనకాల, అద్భుతమైన విజ్ఞానం వెనకాల వెళ్ళిపోయి ఏకంగా అందరి తర్వాత మార్చేస్తూ రాజ్యాంగంలో అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మొన్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెడ్డి, వెర్మ, బ్రాహ్మణ, వైశ్య, ఇతర కులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలని ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే వచ్చింది. నిజమా కాదా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? మనకి 3 రకాలుగా ఈ సమాజానికి తిరిగి చెల్లించాలి అని చెప్పాడు. ఏంటా 3 రకాలు? ఒకటి, నీ జ్ఞానాన్ని పంచాలి అని చెప్పాడు. నీకు ఒక పనిలో నైపుణ్యం ఉండొచ్చు, లేదా ఒక విషయం మీద అవగాహన ఉండొచ్చు, ఒక ఉపాయం నీకు తెలుసు కావచ్చు, లేదా ఏదో ఒక సాంకేతిక పరిజ్ఞానమో, ఇంకేదో చదువో, మాటనో ఏదో ఒకటి ఉంది నీ దగ్గర తెలివి, దానిని సమాజానికి ఇవ్వమని చెప్పాడు. ఒకటి, మనం ఎంతమందిని ఇస్తున్నామో ఆలోచించుకుందాం. మనస్ఫూర్తిగా ఎంతమందిని మన జ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నామో ఆలోచించుకుందాం. ఒకటి. రెండోది, మన సమయాన్ని ఇవ్వమని చెప్పాడు. ఒక రోజులో 24 గంటలు ఉంటే ఎన్ని గంటలు ఆఫీస్కి వచ్చిపోతున్నావు? ఒక వారం రోజుల పాటు ఒక నోట్బుక్ పెట్టుకొని ఏ రోజు పడుకుంటున్నావు, ఏ టైం చేస్తున్నావు, ఎంతసేపు టీవీ చూస్తున్నావు, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, లేదంటే బయటికి పోయొచ్చి, చాయ్కి పోయొచ్చి, ముచ్చట్లు పెట్టొచ్చి డబ్బు సంపాదించడం కోసం, ఉద్యోగం కోసం, భార్య కోసం, పిల్లల కోసం, ఇంటి కోసం, ఇంట్లో భార్యకు పని చేయడంలో సహాయం చేయడం కోసం, లేదా దూర బంధువులను గైడ్ చేయడం కోసం, లేదా కొత్త తరం పిల్లలకి సలహా ఇవ్వడం కోసం, వాకింగ్ కోసం ఏం చేస్తున్నావో ఒక వారం రోజులు రాసుకుంటే, వారం రోజుల తర్వాత లెక్కలు వేసుకుంటే నువ్వు ఎక్కడ గాడి తప్పుతున్నావో తెలిసిపోతుంది, ఎక్కడ నువ్వు ఎదుటోళ్ళకు సహాయం చేయడం సాధ్యమైతే తెలిసిపోతుంది. ఇంకెవరో వచ్చి చెప్పక్కర్లేదు, ఎక్కడి నుంచో స్ఫూర్తి తీసుకోక్కర్లేదు, నీ జీవితంలోనే నీకు కావాల్సిన స్ఫూర్తి దొరుకుతుంది మిత్రులారా, యువకులారా. కాబట్టి ఒకటి, జ్ఞానాన్ని ఇవ్వమన్నాడు. 2, సమయాన్ని ఇవ్వమన్నాడు. నువ్వు 10,000 చెక్ ఇవ్వడం కన్నా అక్కడ సమస్య వచ్చినప్పుడు ఈ అన్నో ఆ అన్నో నిలబడితే పని అవుతుంది. నిజమా కాదా మిత్రులారా? ఈ అన్నో పోరాటం చేసినప్పుడు వెనకాల నిలబడితే ఎదుటోడు భయపడతాడు, తాను తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలను క్రాస్ చెక్ చేసుకుని వెనకకు వెళ్ళిపోతాడు.
ఈరోజు 120 రోజులు దాటిన పార్లమెంటు ముందు జంతర్ మంతర్ వద్ద రైతులు పోరాటం చేస్తున్నారు. నిజమా కాదా? మన తెలంగాణ కూడా ఎన్ని రైలు రోకోలు జరగలే, ఎన్ని ధర్నాలు, రాస్తా రోకోలు, బంధువులు, బైకాట్లు, ఎన్ని పోరాటాలు జరగలేదా? కాబట్టి సమయం ఇవ్వాలి. అది సంఘం పేరుతో ఇస్తారా లేదా నీ వ్యక్తిగతంగా ఇస్తారా? ఒక్కసారి స్వయం విమర్శ చేసుకోవాలి పెద్దలారా, యువకులారా. మూడోది మీ సంపాదన కూడా ఇవ్వాలన్నాడు. టైము, టాలెంట్, ట్రెజరీ, ఈ మూడింటికి తిరిగి సమాజానికి ఇవ్వాలని చెప్పాడు. మరి నీ డబ్బును పక్కవాడికి పుస్తకం కొనిస్తావో లేదా మీ అమ్మా నాన్న పుట్టినరోజో, మీ పుట్టినరోజో, మీ పిల్లల పుట్టినరోజో, మీ పెళ్లి రోజో, మీ అమ్మా నాన్న చనిపోయిన సందర్భంగానో అర్థం లేని కొన్ని కార్యక్రమాలు పెట్టి తాగడాలు, వేలకు వేలు ఖర్చు చేయడాలు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎముకలు కలపడం కాదు. ఆ డబ్బుతో అవసరం ఉన్న వాడి ఆకలైనా తీర్చు, లేదా ఎదగడానికి కొంచెం చేయుతనిస్తే వాడు పైకి ఎదుగుతాడు. సరైన సమయంలో గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల చెడిపోయేటోని చెడిపోకుండా అని వాడు ఎంబడి కాసేపు ఉండేటోడు లేక, లేదా వాడికి కావాల్సిన ప్రాథమిక వస్తువులను, పుస్తకాలను, మెటీరియల్ను ఇయ్యక ఆగిపోయాడు. నాకు మా సార్ డింగరి ఉపేంద్రాచారి అని బ్రాహ్మణుడు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు పలానా చోట ఉపన్యాసాల పోటీలు జరుగుతున్నాయి నరేష్, నువ్వు ఇక్కడ ఎంతసేపు మాట్లాడినా అర్థం లేదు, అక్కడ కలెక్టర్ ముందు మాట్లాడే అవకాశం ఉంటుంది, మన కాలేజీ తరఫున వెళ్ళమని నాకు 50 రూపాయలు ఇచ్చాడు. చనిపోయాడు పెద్దగా మహానీయుడు చదువుకుంటా. ఆయన ఇచ్చిన 50 రూపాయలతో కరీంనగర్ వెళ్ళి, అప్పుడు పార్థసారథి కలెక్టర్ గారు ఉన్నారు 2003లో కరీంనగర్లో. అప్పుడు జిల్లా ఫస్ట్ ప్రైజ్ వచ్చి తెల్లారి పేపర్ వస్తే ఆ పేపర్ కట్టింగ్, నాకు వచ్చిన షీల్డ్ మరియు ఆయన ఇచ్చిన 50 రూపాయలు మళ్ళీ ఆయన దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి ఆయన నమస్కరించాను. ఆయన సమాచారం ఇచ్చాడు ఇది ఒక పోటీ ఉంది అని, తెలియకపోతే. కాబట్టి మీ చుట్టే ఎంతో మంది ఉద్రేకంగా ఉపన్యాసించే వీరులు, శూరులు, చాలా చక్కటి రైటర్స్ ఉన్నారు. మనం వాళ్ళని గుర్తించకపోతే, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే, సమాచారం ఇవ్వకపోతే వాళ్ళు భూమిలోనే ఉండిపోతారు, వజ్రమైన మట్టిలోనే ఉండిపోతే ఏం లాభం? దాన్ని గుర్తించాలి, సానబెట్టాలి, పైకి తీసుకొని రావాలి మిత్రులారా, పెద్దలారా. అంతేకాదు, నేను మీకోసం కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం కోసం ముందే రాసి పెట్టుకున్నాను. ఆకలితో ఉన్నవాడు అరుస్తాడు, తిడతాడు, పొరుతాడు. కడుపు నిండిన వాడికి కాస్త ఓపిక లేదా కాస్త ఓదార్పు ఉంటుంది. కాబట్టి కడుపు నిండిన వాడే కడుపు ఎండిన వాడి గురించి ఆలోచించాలి, పోరాడాలి. ఈ వాక్యం అర్థమైందో అర్థమైంది అని, కడుపు నిండినోడే కడుపు ఎండినోడి తరపున కూడా మాట్లాడాలి. వాడికి మాట్లాడకపోవచ్చు, వాడు పలకొడతాడు, ఇరగొడతాడు, తిడతాడు, అలుగుతాడు, అరుస్తాడు, సత్తాడు, సంపుతాడు. కానీ కడుపు నిండినోడు అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న మీ బాధ్యతనే. ఈ రైళ్లను కాపాడాలి, రైల్వే వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఓన్లీ మీ హక్కులు, మీ సమస్యలు, మీ జీతాలు, మీ పోరాటాలు, మీ విషయాలు మాత్రమే కాదు, వాటితో పాటు ఈ సమాజంలో ఆల్రెడీ తెలంగాణ సమయంలో మీ వంతు పాత్ర మీరు పోషించారు, మేము గమనించాము మిత్రులారా, పెద్దలారా. కానీ ఇంకా ఈ సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆయా సమస్యల మీద కూడా మీ గొంతు వినిపించడం అవసరం. ఒకనాడు సింగరేణి కార్మికులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ సింగరేణి కార్మిక సంఘం ఒక కరపత్రం ఇస్తే ఉచ్చబోసుకునేది రాజ్యం. నిజమా కాదా? కాబట్టి దయచేసి ఒక కాగితం రాసి దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎలాగో డ్యూటీ అయిపోయాక 3 షిఫ్టులలో ఏదో ఒక షిఫ్టులు ఎంతో కొంతమంది కాస్త సమయం వీలైంది. కాబట్టి వీలైన వాళ్ళు ఆర్గనైజ్డ్ పీపుల్, అసోసియేషన్ ద్వారా అటాచ్ లో ఉన్న పీపుల్, నెలకింత శాలరీ ఉన్న పీపుల్, బుద్ధిజీవులు, బుద్ధిమంతులు, ముందే సక్సెస్ అయిన మీరు, కడుపు నిండిన మీరు, ఈ సమాజంలో ఏ సమస్య ఎక్కడ జరిగినా దాని మీద కొంతమంది సైలెంట్ గా ఉండొచ్చు. అరే ఇది మతానికి సంబంధించింది మేము చెప్పలేము అంటే మీరు కాస్త సైలెంట్ గా ఉండి మతాల నుంచి బయటపడ్డాను మాట్లాడండి. ఒక 3 నమ్మకాల సంఘటన జరిగింది అక్కడ చిత్తూరులో, మదనపల్లి ఇద్దరు చంపారు. ఇది శాస్త్రీయమా కాదా అని ఒక చిన్న చర్చ పెట్టండి. ఇక్కడ మా తమ్ముడు శివాజీ ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్. ఒక చర్చ పెడితే మన వాళ్ళు ఎంతో మంది వాళ్ళ భార్యలు మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసేస్తుంటే మీరేదో మైసమ్మ కోసం అంటే మైసమ్మ లేదా కట్ట మైసమ్మ లేదా శక్తి ఒక చావు లేదా ఇంకేదో బలికోరే ప్రదేశంలో మీరు పనిచేస్తున్నారని నిత్యం పూజలు చేస్తూ మీరు సంపాదించిన డబ్బులో చాలా డబ్బులు పూజల పేరుతో, వాస్తు పేరుతో, లేకపోతే జాతరల పేరుతో బోర్లని పైసలు ఖర్చు పెడుతూనే ఉండి ఉంటారు.
మీరెంత చైతన్యంగా తెగింపుతో అర్ధరాత్రి కూడా పట్టాలం పడి పనిచేసిన ఆ మిషన్ల మధ్య యంత్రాల మధ్య చావు ప్రమాదం దగ్గరగా ఉన్న ధైర్యంగా ఈ సమాజాన్ని వ్యవస్థ నడిపడం కోసం పనిచేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎటో నడిపిస్తుండొచ్చు. ఒక్కటి కాదు, రెండు కాదు, మనిషి తెలంగాణలో లేదా భారతదేశంలో మనిషికి సంబంధం ఉన్న ప్రతి సమస్య మీద మాట్లాడడం మనుషులమైన మనందరి బాధ్యత. భగత్ సింగ్ తన చివరి ఉత్తరంలో రాశాడు, నానా కిషన్ సింగ్ గారు, దయచేసి 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 మీరు నాకు క్షమాభిక్ష పెట్టి నన్ను బతికించాలని ఆరాటపడకండి. నేను చాలా ఇష్టంగా చచ్చిపోతున్నాను, చస్తానని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నాను. చంపడం కోసం బాంబులే లేదు, నా గొంతు వినిపించడం కోసం, వేలాది మంది జీవితాల్లో వాళ్ళ వెలుగులు నింపడం కోసం, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ పరాయి పాలనను అంతం చేయడం కోసం అన్నాడు. నిజానికి ఇప్పుడు మళ్ళీ పరాయి పాలన లేదంటారా మిత్రులారా? లేదంటారా? విదేశీ శక్తులు వస్తలేమంటారా? అప్పుడంటే ఆ శక్తుల కోసం వీళ్ళు ప్రాణాలు అర్పించారు, హఠావో హఠావో అన్నాం. కానీ ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఆ దేశం వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టండి, ఈ దేశం వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టండి అంటూ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయి, ఎవరెవరికి ఇస్తే డబ్బులు వస్తాయి, తమ పాలనను సుస్థిరం చేసుకోవడానికి, తన పార్టీలను బలోపేతం చేసుకోవడానికి ఎలక్షన్ల ఫండ్ల కోసం అందరి అవసరాలను తాకట్టు పెడుతున్నారు మిత్రులారా. మరి ఇలాంటి పరిస్థితుల్లో పచ్చగా ఉన్న ఒక కుక్కని చంపేయాలని ఏం చేస్తారు? అది పిచ్చి కుక్క అని ప్రచారం చేస్తారు. ఆ తర్వాత దాన్ని చంపుతుంటే ఎవరు ఏమన్నారు, ఎందుకంటే అది పిచ్చిది కాబట్టి. అలాగే ఎల్ఐసి సంస్థ కానీ, ఆర్టీసీ కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి బిహెచ్ఈఎల్ లాంటివి కానీ, ఇంకో సంస్థ కానీ, లేకపోతే హాల్ కానీ, లేకపోతే రైల్వే కానీ, ఇంకే రంగ సంస్థ అయినా దీనిలో నష్టం వస్తుందని ప్రచారం చేసి, ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుతూ తప్పుగా అనుకోదు, పోయి ఆఫీసులో పన్నులు కాదు పని చేయండి రా అన్నాడు. దయచేసి అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. చూసే సమాజం అరే రైల్వే ఉద్యోగులు పోయాడు అంటారట, వాళ్ళ ఒక లీడర్ అంటాడు అని. వాడికి కావాల్సింది మన నాన్నగారు ఎవరో పని చేయాల్సిన పని చేయక కోపం కొద్ది మనం అంటాం, ఆ ఒక్కరిలో ఇద్దరు ఉద్దేశించి. కానీ సమాజం అందులో ఉన్న భూతత్వం పెట్టుకొని ఆ లోపాన్ని పెద్దగా చూపించి వాళ్ళు అంటారంట. ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్లు పనిచేస్తున్నారని ప్రచారం చేసి పడుకున్న ఫోటో ఒకటి వాట్సాప్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పడుతున్నాడు. ఇక వీడు షేర్ చేసేటప్పుడు తెలివితో ఆలోచించాడు, ఎందుకంటే ఈ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు కదా, ఇక గవర్నమెంట్ టీచర్ గొప్ప అన్నాడని చెప్పి ఫోటో షేర్ చేస్తాడు. నీకు మనసుంటే ఎన్నడన్నా నువ్వు వెళ్ళి మంచి ఉపాధ్యాయుని శాలువా కప్పి సన్మానం చేసావా నీ ముఖానికి, అని కాలు మొక్కేవా నీ ముఖానికి? కనీసం నువ్వు ఈ స్థాయిలో ఇలా ఉండడానికి ఏ ఉపాధ్యాయుడు ఏ దశలో నీకు సహాయపడ్డాడో ఒక్కసారి నీ పుట్టినరోజు నాడో, నీ పెళ్లి రోజు నాడో, నీ పిల్లల పుట్టినరోజు నాడో వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి బట్టలు పెట్టినావా? మంచిగున్నదాన్ని అభినందించడానికి మనసొత్తలేదు, కానీ లోపాన్ని గుర్తించి భూతత్వంలో పెట్టి ఈ సమాజానికి రాంగ్ ఫీడ్ ఇచ్చే విషయాల మీద మన దృష్టి మళ్లిస్తున్నారు మిత్రులారా, పెద్దలారా. కాబట్టి ఏదైనా ఇందాక పెద్దలు రవీందర్ సార్ చెప్తూ మనం సైంటిఫిక్ ఆలోచిస్తలేము, హేతుబద్ధంగా ఆలోచిస్తలేము, అది చెత్త చెదరమైన షేర్ చేస్తున్నాము, ఆ తప్పులు వెనకాల కొట్టుకపోతున్నామని. ఇప్పటికైనా ప్రతి ఒక్కరము ఏ నినాదం వెనకాల ఎవరి స్వార్థ ప్రయోజనాలున్నాయి, రానున్న రోజుల్లో సమస్యలు ఏంటి అని ముందే గుర్తించాలి. భగత్ సింగ్ గుర్తించి సిద్ధాంతం రాసిపెట్టారు మిత్రులారా. ఆయన పంజాబ్ లో జరిగే కార్మికుల యువత సమావేశానికి ఒక ఉత్తరం రాశారు జైలు నుంచి. ఏమని తెలుసా? విప్లవం అంటే పిస్టల్ పట్టుకోవడం కాదు, బాంబులు విసరడం కాదు, రక్తాన్ని చిందించడం కాదు, ఎదుటి వాళ్ళను చంపేయడం కాదు, ఇది తప్పు. కొంతమంది స్వార్థపరులు ఇలా తప్పు ప్రచారం చేశారు. విప్లవం అంటే ఒక నూతన మార్పును తీసుకురావడము, గతం నుంచి కొనసాగుతున్న దాన్ని ముగించి ఒక కొత్త శకాన్ని, ఒక కొత్త మార్గాన్ని, ఒక కొత్త పద్ధతిని, ఒక కొత్త వ్యవస్థని నిర్మించడం విప్లవం అన్నాడు. ఈ విప్లవం బతికుండాలంటే ఏం చేయాలి అన్నదానికి ఆయన ఇచ్చిన మార్గము విప్లవము. విప్లవకారులు మనం చూస్తున్న వాళ్ళు కారు, ఆ కార్మిక క్షేత్రాల్లో ఉన్నారు, ఆ కర్షక పొలాల్లో వ్యవసాయ రైతు కూలీలుగా ఉన్నారు, గ్రామీణ పల్లెల్లో ఉన్నారు. అక్కడి నుంచి విప్లవాన్ని తీసుకురావాలి అని భగత్ సింగ్ పిలుపునిచ్చారు మిత్రులారా. అందుకే మతం ఆధారంగా పాలించే వాళ్ళు గో బ్యాక్ టు ద వేదాస్ అంటారు. గౌరవ పెద్దలు స్వామి వివేకానంద గారు వేదాల్లో అంతా ఉంది, వేదాలకు వెళ్ళిపోమంటారు.
కానీ వేదాల్లో వర్ణ వ్యవస్థ ఉంది, చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. ఆ వర్ణ వ్యవస్థ ప్రకారంగా వీళ్ళు గీపన వేయాలి, వీళ్ళు గీపన వేయాలి, వీళ్ళు గీపన వేయాలని ఉంది. కానీ మన కార్మిక వ్యవస్థలో లేదు కదా. నువ్వు రెడ్డైనా, వెలమైనా, కమ్మైనా, షాలైనా, సొల్లైనా, ముదిరాజైనా, ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా, ఏ జోసెఫ్ అయినా, ఏ రహీం అయినా అక్కడ ఒకటే పని. నిజమా కాదా? అందరం సమానం, సమాన జీతం. ఈ సమానత్వాన్ని బోధించట్లేదు ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో. కేవలము రాజకీయాలతో, మతాలతో, డబ్బుతో, ఓట్లతో అలా 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 వెళ్ళిపోతున్నాం. కానీ ఏ బలమైన ఒక శాస్త్రీయ సమాజాన్ని కోరుకున్నాడో భగత్ సింగ్, ఆ సమాజం కోసం ఈ వ్యవస్థలో ఈ 90 ఏళ్లలో ఏ పాలకులు పనిచేయట్లేదు. బహుశా మొదటి 5-10 సంవత్సరాలు పంచవర్ష ప్రణాళికల పేరుతో ఒక ఏడాది పారిశ్రామిక విప్లవం, ఒక ఏడాది వ్యవసాయ విప్లవం, ఒక ఏడాది సమాజం మీద కాస్త పనిచేశారేమో. కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు ఆయన లౌకికత్వం కోసం పనిచేశాడు. ఈ రోజు లౌకికత్వం ఉందా? లేదు. నువ్వు జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తా అనే పరిస్థితి. అరే నీవు అనుకునేది మీ మైసమ్మ తల్లికి చేయంటాం, మీ పోషవకి చేయంటాం. ఆ పోషవ కూడా కోడిని పోసుకుంటాం, ఇంకా కళ్ళు మొక్కుకుంటాం, మంచిగా అనుకొని తిని కడుపుకుంటాం అంటాం. ఇక మీరు శ్రీరాముని అనాలనే పరిస్థితి. ఇక్కడ మళ్ళా రాముని గురించి వస్తులే. కానీ దయచేసి మనం చాలా విశ్వ సంస్కృతిలో ఉన్నాం. ఆల్టర్నేట్ కల్చర్ కూడా ఇవ్వాలి. భగత్ సింగ్ పుస్తకాలు చదవండి పెద్దలారా. ఆయన ఆల్టర్నేట్ కల్చర్ ని కూడా ఇచ్చాడు. ఇంకా ఆయన 23 ఏళ్ళే ఉన్నాడు కాబట్టి ఆయన ఈ సమాజం ఎదుర్కొనే ఇంకా అనేక అంశాల మీద మాట్లాడలేదు. నిజానికి లాలా లజపత్ రాయ్ని చంపినప్పుడు, సైమన్ కమిషన్ ఇక్కడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైమన్ గోబ్యాక్ అనే పిలుపునిచ్చినప్పుడు అప్పటికి హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీని పెట్టి 2-3 ఏళ్ళే అవుతుంది. అయినా దానికి మద్దతునిచ్చి పోరాటాలు చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు చితకబాలితే ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తిని ఎవరు చంపారు? సాండర్స్ అని చెప్పి ఆ సాండర్స్ ని చంపడం కోసం తుపాకీ పట్టాడు. నిజానికి చంపాడు. కానీ ఆ చంపినటువంటి సాండర్స్ ఈ సాండర్స్ కాదు. ఆ తర్వాత తప్పించుకొని పోవడం కోసం ఆ టోపీ పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో అమల్లోకి వచ్చింది అదే. కానీ ఎందుకు చంపాడు? అసలు సైమన్ కమిషన్ ఎందుకు వేశారనే పుస్తకం చదివితే ఓహో అది పెద్ద తప్పు ఆ కుట్ర జరిగింది. ఈ దేశానికి సైమన్ కమిషన్ రావడానికి కారణము ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు మీరు స్వాతంత్రం ఇచ్చేస్తున్నాం. ప్రపంచ యుద్ధం అయిపోయింది, మొదటి ప్రపంచ యుద్ధం. కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తాము. ఈ స్వాతంత్రం ఎలా ఇవ్వాలి, ఇక్కడి ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా రకరకాల పరిస్థితుల్లో ఎలా ఉన్నారు అని అధ్యయనం చేయడం కోసం సైమన్ కమిషన్ వచ్చింది. దానికి బుద్ధి కలవాడు ఎవరైనా రాని పిలవాలి. పిలిచి ఇగో మా దగ్గర మాలలు ఇట్లున్నారు, మాలిగలు ఇట్లున్నారు, ముస్లింలు ఇట్లున్నారు, ఇగో రకరకాల పార్సీ వాళ్ళు ఇలా ఉన్నారు, ఇగో ముందుగా వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు స్థిరపడ్డ వాళ్ళు ఇలా ఉన్నారు, డచ్ వాళ్ళు ఇలా ఉన్నారు, ఇగో ఇంగ్లీష్ వాళ్ళు ఇలా ఉన్నారు, ఇగో ఇక్కడ ఉన్నటువంటి శాలలు, గొల్లలు, తెలుగులు ఇట్లున్నారని ఇక్కడి బతుకులంతా వివరించి రేపు మీరు స్వాతంత్రం ఇస్తే మాకు పాలనలో హక్కు కావాలి, మాకు సెక్యులరిజం కావాలి, లౌకికత్వం కావాలి, భిన్నత్వంలో ఏకత్వం కావాలి, మాకు ఒక్కొక్కరికి వెనుకబడిన వాళ్ళు ముందుకు రావడానికి కావాల్సిన సౌకర్యాలు కావాలని చక్కగా నివేదిక ఇవ్వాలి. ఆ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. ఈ తెలుగు నాట భాగ్యరెడ్డి వర్మ ఇచ్చాడు. తమిళ నాట పెరియరియోడు వెంకట రామస్వామి ఇచ్చాడు. సైమన్ వెల్కమ్ అని చెప్పి వాళ్ళకి లెటర్లు ఇచ్చారు. మిత్రులారా, ఈ విషయాన్ని మహాత్మా పూలేనే అప్పట్లోనే 1800 సంవత్సరం ఆ దశకంలోనే బాబాసాహెబ్ పుట్టడానికి 25 ఏళ్ల ముందే ఆయన చేశాడు. కానీ మనల్ని నివేదిక ఇవ్వనివ్వరు, మనకు ఎలా ఉండాలో చెప్పనివ్వరు. లేదు మనకు కావాలంటే కావాలని ఒక గొర్రెదాటుగా పంపించారు. ఆ తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత ఉద్రేకంగా ఆయన్ని చంపాడు. కానీ చంపడము, చావడము పరిష్కారం కాదు. ఐక్యత, మన బలమే ఐక్యత, మన అంకిత భావమే, మన క్రమశిక్షణే మన రక్షణ. ఇప్పటికైనా ఎప్పటికైనా ఈ సమాజం మారాలంటే ఈ దేశం రక్తంలో ఉన్న పోరాటాన్ని తీసుకోవాలి, త్యాగాన్ని తీసుకోవాలి, చరిత్రను తెలుసుకోవాలి, రేపటి తరాలకి ఒక క్రమశిక్షణాపూరితమైన జీవితాన్ని అందించాలి. నిజంగా ఉద్యమాలు, పోరాటాలు చదువులకి అడ్డంకి కాదు. అడ్డదిడ్డమైన పోరాటాలు, బాధ్యత లేని ఉద్యమాలు చదువులకి అడ్డంకి, బతుకులకి అవరోధము. కాబట్టి నిర్మాణాత్మకమైన పోరాటాలు, అధ్యయనంతో కూడిన పోరాటాలు, చెడ్డ అలవాట్లు లేని క్రమశిక్షణాపూరితమైన వ్యక్తులు శక్తులుగా మారి విషయ పరిజ్ఞానంతో ఉండి ఉద్యమిస్తే
అంటే చచ్చిపోతారేమో కానీ ఓటమి రాదు. కాబట్టి మన జాతులకి ఈ దేశానికి ఇప్పుడున్నటువంటి ప్రమాదము అది రాజకీయాల రూపంలో వస్తుంది, మతాల రూపంలో వస్తుంది, దేవుళ్ళ పేరుతో వస్తుంది, మూఢనమ్మకాల పేరుతో వస్తుంది. మనల్ని కులాలుగా విభజిస్తారు. ఇక్కడున్న రెడ్డిలు పక్క రాష్ట్రంలో ఒక్కరు కూడా ఉన్నారు రెడ్డిలు, మరి వాళ్ళు మైనారిటీలు, అల్పసంఖ్యాకులు. ఇక్కడున్న ఎస్టీ లంబాడీలు రాజస్థాన్ పోతే ఓసీలు, ఇక్కడున్న యాదవులు గొల్లోళ్ళు పక్కన కర్ణాటకకు పోతే ఎస్టీ జాబితాలో ఉంటారు, ఇక్కడున్న చాకలలో తమిళనాడు కిందికి పోతే ఎస్సీలో ఉంటారు. కాబట్టి దయచేసి మాది ఈ కులము మేము ఇక్కడము అనేది ఇంకా విడిపోవడానికి కాకుండా మీ హక్కుల కోసము, మీ ఆత్మగౌరవం, ఈ ఆత్మ అనేది పునర్జన్మ స్వర్గ నరకాలు ఉండేవి కానీ స్వాభిమానం కోసము ఏకమైన అవసరమైనప్పుడు ఉమ్మడి ఏకత్వంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదంటూ ఒక యూనియన్ ఉంది కాబట్టి దేశం మొత్తం ఒక నినాదం వెనకాల, ఎన్ని వైరుధ్యాలున్నా, ఎన్ని కులాలు, ఎన్ని మతాలున్నా ఒక నినాదం మీద ఏకమై ఇంక్విలాబ్ జిందాబాద్ అంటున్నాము. కాబట్టి విప్లవం వర్ధిల్లాలి. ఆ విప్లవం రావాలంటే మన కుటుంబంలో నుంచి రావాలి. ఇంట్లో నువ్వు ఇక్కడ ఎన్ని ఉద్యోగం చేసి ఎన్ని లక్షలు సంపాదించిన ఇంటి పనిలో నువ్వు ఖచ్చితంగా భాగస్వామి కావాలి. నీ కూతురికి నీ కొడుక్కి సమానంగా ఆస్తి పంచాలి. అక్కడ నీ వివక్ష చూపించడంతోనే నువ్వు ఎంత విలువలేని వ్యక్తివో అర్థమైపోతుంది. కాబట్టి బిడ్డకి కొడుక్కి సమానంగా ఆస్తి ఇవ్వడము, వాళ్ళతో మాట్లాడడము, చరిత్రను చెప్పడము, ఒక శ్రమ విలువ వివరించడము, దేశం విలువ, సమాజం విలువ, ఇలాంటి మహనీయుల విలువల్ని వివరించాలని ఈ సందర్భంగా కోరుతూ నేను మొట్టమొదటిసారిగా సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ ని 2005వ సంవత్సరంలో పాల్గొన్నాను. మిత్రులారా, రామగుండంలో ఇల్లయ్య సార్ వచ్చినప్పుడు మమ్మల్ని మ్యాజిక్ షో చేయడానికి పిలిచారు. అప్పుడు యాదవ్ రెడ్డి సారు మీరు కూడా ఉన్నారు. అప్పుడు అక్కడ మేము ఎప్పుడు యూత్ గా ఉన్నప్పుడు యూనివర్సిటీ నుంచి అక్కడ రామగుండంలో వెళ్ళి కలిసి మాట్లాడే వాళ్ళము, కరపత్రాలు ఇచ్చేవాళ్ళు. ట్రైన్ ఏ టైంలో ఎక్కడికి వెళ్తాను బుక్ అయితే ఎప్పటికీ నా జోబులో ఉండేది. పైకి SCCRM జోబులో పైకి వెళ్ళి కనిపిస్తూ ఉండేది. నాకు 15 ఏళ్ళుగా ఈ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తో అనుబంధం ఉంది. ఒకసారి 2004లో మేము చెన్నైకి వెళ్ళాం పెరియార్ రామస్వామి వర్ధంతి కోసం. అప్పుడు మాకు ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ పక్కన ఉన్నటువంటి హాస్పిటల్లో మేము చాలా మంది పడుకొని అర్ధరాత్రి రైలెక్కి వెళ్ళామంటున్నారు. కాబట్టి ఈ యూనియన్ కి నా గొంతు వినిపించే అవకాశము, ఇంతమంది మంచి మనుషులను కలిసే అవకాశము 17 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినందుకు సంతోషిస్తూ ఎప్పుడైనా మరేదైనా సందర్భంలోనైనా తప్పకుండా మీ సోదరుడుగా, మీ తమ్ముడుగా ఖచ్చితంగా అందుబాటులో ఉంటానని, ఉస్మానియా యూనివర్సిటీ PhD స్కాలర్గా, ఒక సైకాలజిస్ట్గా, మూఢనమ్మకాలు పోవాలని పనిచేస్తున్న సంఘ అధ్యక్షుడిగా అందుబాటులో ఉంటాను. దయచేసి ఒక మాట, నా వయసు 37 ఏళ్ళు. నేను 25 సంవత్సరాలుగా ఇదే సంఘంలో పనిచేస్తున్నాను. 1995లో బాల నాస్తికుడిగా చేరాను. ఈ ఉద్యమాలు, సమాజంతో ఉండే సంబంధము నా అభివృద్ధికి ఏమాత్రం అడ్డం కాలేదు. డిగ్రీ పాస్ అయ్యాను, కాలేజీ టాపర్గా, యూనివర్సిటీలో అడుగుపెట్టాను, ఉద్యోగం సంపాదించాను, కులాంతర పెళ్లి చేసుకున్నాను, 2 పిల్లలు పుట్టారు, ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను, హన్మకొండలో 500 గజాల జాగా కూడా కొనుక్కున్నాను, నా భార్యను కూడా చదివించాను. ఆమె గవర్నమెంట్ టీచర్ అయింది. ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు వ్యక్తిగత జీవిత అభివృద్ధికి ఆటంకం కాదు, కేవలము చాతగానులే. మనసుంటే మార్గం ఉంటది. సమాజాన్ని మేల్కొల్పడానికి, సమాజాన్ని చైతన్యం చేయడానికి నువ్వు ఏం చేయగలవో ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది తప్ప నాకు వీలు కాదు, ఈ సండే నేను గట్టిపోతా, ఇక నాకు ఇంటికాడ టైడ్ అయిపోతున్నాయి, ఇదంతా ఉత్తమ ముచ్చట్లు, శాతగాని ముచ్చట్లు పక్కకు పెట్టి మీరు బతుకుతే మీరు చచ్చినాడు గట్టిగా 100 మంది మించారు. అదే సమాజం కోసం పనిచేస్తే సంఘము, సమాజం అంతా నీ దగ్గరికి వస్తుంది. చచ్చిపోయిన 90 ఏళ్ళ తర్వాత కూడా బతుకున్నాడు హీరో బుల్లెట్, నిజమా కాదా? కాబట్టి శాశ్వతంగా బతుకునడం గురించి ఆలోచించండి, తాత్కాలికంగా బతుకునడం గురించి కాదు. అలాగే సచ్చినంగా వచ్చే స్వర్గాలు, నరకాల కోసము, పాపాలు, పుణ్యాల గురించి ఆలోచించి ఈ జీవితాన్ని జటిలం చేసుకొని తోటి మనుషుని మతాల పేరుతో, కులాల పేరుతో, మూఢ విశ్వాసాల పేరుతో, అజ్ఞానంతో ఉండద్దు. దయచేసి
విజ్ఞాన బాటలో మీరందరూ వెళ్ళాలని, ఒక భగత్ సింగ్దే కాదు రేపు అంబేద్కర్ గారిది ఉంది. అసలు ఆయన గురించి మొన్న కరోనా లాక్డౌన్ టైంలో ఒక 50 పుస్తకాలు కొనుక్కొచ్చుకొని సార్ ఆయన. అసలు ఆయన గురించి చాలా కాలం పాటు అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకే పరిమితం అనుకున్నా. నేను ఆ పుస్తకాలు చదువుతుంటే మా ఫ్రెండ్ వచ్చారే, నువ్వు బీసీ పద్మశాలి కదా, నువ్వు అంబేద్కర్ పుస్తకాలు చదువుతావేందిరా అన్నాడు. తరకలేని తనం వాడుగాను, అంబేద్కర్ అందరి వాడు, నిజమా కాదా? ఆ తర్వాత ఏంది నేను బీసీ అంటానని చెప్పి మండల్ కమిషన్ బుక్ తెచ్చుకున్నా, తర్వాత రిజర్వేషన్ల చరిత్ర తెచ్చుకున్నా. బీపీ మండల్ ఏం చేశాడు, ఈ అన్ని చదువుతా ఉంటే మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయని అర్థమైపోయింది. కరోనా లాక్డౌన్ లో నాకైతే బాగా ఉపయోగపడింది, చాలా పుస్తకాలు చదివే అవకాశం వచ్చింది. ఇంతకాలం కేవలం మూఢనమ్మకాలు, మ్యాజిక్ షోలు, ఈ దేవుడు లేడు, దయ్యాలేవు, ఆత్మ పునర్జీవన నమ్మకూరి, మంత్రాలు నమ్మకూరని ఊకే ప్రచారం చేస్తుంది. కానీ ఒక్కసారి లాక్డౌన్ లో చాలా పుస్తకాలు ఇంట్లోకి రావడంతో ఒక్క దేవుడు లేడంటే సరిపోదు, సమస్య ఉంది, ప్రజలు ఉన్నారు, నాస్తికులైన మనము కేవలం నాస్తికత్వం కోసమే కాదు, ఎర్రని జెండా కోసమైనా, నీలి జెండా కోసమైనా ప్రతి పోరాటంలోనూ ప్రజల్ని చైతన్యం చేయడంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆ దిశగా మీరందరూ ఆలోచిస్తారని హృదయపూర్వకంగా కోరుతూ, యువత మీ మీదనే ఈ నాయకులకు ఆశ ఉంది, ఆ ఆశ వమ్ము చేయకండి. ఎన్నికల ముందు ఆడోడు ఈడోడు 5,000 10,000 ఇచ్చి ఆ సంఘంలో ఈ సంఘంలో రామని గుంజుతా ఉంటారు. అక్కడే మీ నిబద్ధత, మీ నిజాయితీ తెలుస్తుంది. క్షమాభిక్ష వరకు బతికేటోడు ఏకంగా చచ్చిపోవడానికే సిద్ధపడ్డ వీరుని ఫోటో చూసి మనం రేపు చచ్చిన శవంగా బతుకొద్దని కోరుతూ, ఈ సంఘం పట్ల మీ ప్రేమ అభిమానాలు రిటైర్మెంట్ రోజు వరకు అలాగే ఉండాలని కోరుకుంటూ, అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో నాగమోకుండా, ఆబ్సెంట్ అయి డుమ్మా కొట్టకుండా, ఆలస్యం రాకుండా, వ్యక్తిగత పనులను కాస్త పక్కన పెట్టి అవసరమైనప్పుడు సంఘంతో సంఘటితంగా ఉండాలని కోరుతూ, మీ ప్రతి పోరాటంలోనూ మేము భాగస్వాములుగా ఉంటామని, ఈ సమాజ అవసరంలో ప్రతి సందర్భంలో మీ వంతు తోడ్పాటును కూడా మీరు అందించాలని హృదయపూర్వకంగా కోరుతూ, నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్వాహకులకి, పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏమైనా నరేష్ గారిని కామ్రేడ్ కాళ్ళ శ్రీనివాస్ గారు, అలాగే మన జిల్లా సెక్రటరీ అయినటువంటి గారు, మన రిజర్వ్ బ్రాంచ్ యూత్ కన్వీనర్ సెక్రటరీ రవికిరణ్ గారు, ఆల్ బ్రాంచ్ సెక్రటరీస్ అండ్ చైర్మన్ యూత్ కన్వీనర్స్ అందరూ కూడా సార్ని సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సార్ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మన సంవత్సరం రైల్వే మధ్య నుంచి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సార్ దయచేసి భోజనం దగ్గర కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సార్. ఇంకొకరు కూడా వచ్చారు. కామ్రేడ్స్, ఈరోజు 90 సంవత్సరాల క్రితం జరిగినటువంటి త్యాగాలని స్మరించుకుంటూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని కాజీపేట అన్ని బ్రాంచ్ల యువశక్తి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఉపాధ్యక్షులు, సౌత్ సెంట్రల్ రైల్వే మద్దూరు యూనియన్ అధ్యక్షులైనటువంటి కాలువ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కామ్రేడ్ నరేష్ గారు, చూస్తున్నాం మనం భారత నాస్తిక సమాజం నుంచి
సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి అనేకమైనటువంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు తీసుకొని విద్యార్థుల్ని ప్రజలని చైతన్యపరిచేటువంటి క్రమంలో చాలా ముందుకు వేగంగా ప్రయాణిస్తున్నటువంటి యువ సోదరుడు ఆత్మీయుడు కామ్రేడ్ నరేష్ గారికి, మరి డివిజనల్ యూత్ కమిటీ సభ్యులు ఈరోజు వేదిక మీద ఉన్నారు. కామ్రేడ్ వెంకటస్వామి గారు, కామ్రేడ్ అక్బర్ గారు, ఇతర బ్రాంచ్ సెక్రటరీ చైర్మన్లకి, ఆఫీస్ బేరర్స్ కి, వేదిక మీద ఉన్నటువంటి యువ శక్తికి అందరికీ కూడా, ముందున్న వాళ్ళందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ, ముందుగా అమరవీరులకి సికింద్రాబాద్ డివిజన్ తరఫున ఒకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ, మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ముందుగా ప్రారంభించుకున్నటువంటి యువశక్తికి సికింద్రాబాద్ డివిజన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకని మనం అమరవీరులని స్మరించుకోవాలి, అసలు ఈ కార్యక్రమ నిర్వహణ వెనక ఉద్దేశం ఏంటి, దీనివల్ల జరిగేటువంటి లాభం ఏంటి, ఇన్ని గంటలు మనం చర్చించాల్సిన విషయం, మాట్లాడాల్సిన విషయాలు ఏంటి, వాటి గురించి ఇంతకుముందు వక్తలు ఏం చెప్పారు, అసలు అమరవీరుల యొక్క త్యాగం ఈరోజు దేశం ఎటువైపు పోతుంది, మరి ఈ విషయాలన్నీ కూడా మీకు నా ముందు మాట్లాడిన వక్తలు బహుశా చెప్పే ఉంటారు. కానీ రెండు విషయాలు ముఖ్యంగా ఈరోజు యువతకి, ముఖ్యంగా రైల్వే కార్మికులకి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక కామ్రేడ్ శివ గారు చెప్పినట్టు మనలో స్వార్థ బుద్ధి పెరిగిపోతుంది. రెండవది ధైర్యం తగ్గిపోతుంది. ప్రశ్నించాలనేటువంటి తత్వం కానివ్వండి, అన్యాయాన్ని ఎదిరించాలనేటువంటి ధైర్యం కానివ్వండి, మార్పును స్వీకరించగలిగేటువంటి ధైర్యం కానివ్వండి, దీనికి మరి ప్రతి దాన్ని కూడా స్వీకరించగలగాలన్నా కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం మనం కోల్పోతున్నాం. ఆ ధైర్యాన్ని మన పూర్వీకుల నుండి, ఇలాంటి అమరవీరుల నుంచి మనం స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంత ధైర్యం ఉంటే 23 సంవత్సరాల్లోనే ఉరికంబం ఎక్కి తన ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా ఉరికంబాన్ని ముద్దాడగలిగిందంటే ఎంత ధైర్యం ఉండాలో ఆలోచించండి. ఈరోజు మనం ఒక్క పూట జీతం రాలేదు, ఒక్క రోజు మనకు అన్నం దొరకలేదు, ఒక్క పూట బస్ దొరకలేదు, లేకపోతే ఏదో చిన్న చిన్న విషయాలకే మనం బాగా ఇవన్నీ మనం మైక్ల ముందు ఏదో సందర్భాలు వచ్చినాయి కదా అని మాట్లాడుకోవడం మాత్రమే కాదు, ఆ యువతకి ఆ స్పిరిట్ అనేది ఉండాలి. అందుకే ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ యువతకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈరోజు మన ముందున్నటువంటి యువ నాయకులు భారతదేశంలోనే రైల్వే కార్మిక ఉద్యమంలో, కార్మిక సంఘాల్లో 20-25 మంది ఉన్నటువంటి ఒక స్టాండింగ్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ గా మన కాజీపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యువ నాయకులకి అవకాశం వచ్చిందంటే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ యువతకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఆలోచించాలి. మీరు ఆ స్టాండింగ్ కమిటీలో చూస్తే అందరూ కూడా మినిమం 60 ఏళ్ళు ఉంటారు. మినిమం అంటే ఆల్మోస్ట్ అందరు రిటైర్ అయిన వాళ్ళే మనకు కనబడుతుంటారు అక్కడ. మరి అలా కాకుండా ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి, మరి కార్మిక ఉద్యమంలో యువతను భాగస్వామ్యం చేయాలి, వాళ్ళకి సమానంగా ప్రాతినిధ్యాన్ని, గౌరవాన్ని మజ్దూర్ యూనియన్లో కల్పించాలనేటువంటి తాపత్రయంతో అనేకమైనటువంటి మార్పులు మనం చేసుకున్నాం. ఈరోజు మన ముందే, మన కళ్ళ ముందే ప్రత్యక్ష సాక్షిగా కామ్రేడ్ శ్రీనివాస్ గారిని చూస్తున్నాం. ఇక డివిజన్ సంబంధించిన వరకు దాదాపు 29 బ్రాంచుల్లో కనీసం 10 మంది 35 సంవత్సరాలలోపు సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈరోజు కనీసం 10 మంది. నేను ఇందాక తెలుగులో ఆలోచిస్తున్నా, నిజంగా నేను ఇప్పుడు మైక్ పట్టుకొని చెప్తున్నా కానీ మరి మనం ఎంతమంది సెక్రటరీ చేసినాం యూత్ని అని ఒకసారి ఆలోచించుకొని లెక్క పెట్టుకొని వచ్చిన 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సెక్రటరీలు, బ్రాంచ్ సెక్రటరీలు మన సికింద్రాబాద్ డివిజన్ లో 10 మంది ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన యూనియన్ అనేది యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో. కామ్రేడ్స్, ఈరోజు అమరవీరుల వర్ధంతిని పురస్కరించుకొని వారి జీవితాన్ని ప్రేరణగా తీసుకొని వారి నుంచి స్ఫూర్తి పొంది ఈ ధైర్యం కావచ్చు, ఈ త్యాగం కావచ్చు మనం కల్టివేట్ చేసుకొని మన జీవితాల్లో మన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఎంతో కొంత సర్వీస్ చేయాలనేటువంటి కాంక్షని మనం ముందుకు పెట్టుకోవాలి.
దురదృష్టం ఏంటంటే చదువుకున్న వాళ్ళు తెలివికల్ల వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ మనకు ప్రత్యక్షంగా ఉదాహరణ. బాగా తెలివి ఉన్నటువంటి వాళ్ళే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ఇంత తెలివి ఉన్నటువంటి వాళ్ళే ఒక మాయలో ఒక భ్రమలో పడిపోతున్నారు. ఇంకా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేది ఉంటే ప్రభుత్వాల పెట్టుబడిదారుల వాళ్ళ కుట్రలో మన భాగం అయిపోతున్నాం. ప్రభుత్వాలేమో మనల్ని మత్తులో ముంచుతున్నాయి, పెట్టుబడిదారులు మనల్ని తలెత్తకుండా 24 గంటలు సెల్ ఫోన్ లో మనల్ని నిమగ్నమయ్యేటట్టు చేస్తున్నాయి. ఈ రెండు కుట్రల్ని కూడా మనం ఎదుర్కోలేకపోతున్నాం. ఈరోజు చదవడం కానివ్వండి, హేతుబద్ధత కానివ్వండి, విషయ పరిజ్ఞానం కానివ్వండి, లేదా సమాజం మీద అవగాహన కానివ్వండి, సామాజిక స్ఫూర్తి కానివ్వండి, పూర్తిగా మరి యువత చాలా దూరం అయిపోతున్నారు. ఎంతసేపు దానికి పూర్తి బాధ్యత మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వహించాలి. ఎందుకంటే మనం ఈ హ్యుమానిటీస్ అనేటువంటి సబ్జెక్ట్ ని ఎందుకు పనికిరాని సబ్జెక్ట్ గా మార్చిన తర్వాత కేవలం ఇంజనీర్లు డాక్టర్లే సమాజానికి అవసరం అనేటువంటి ఒక రాంగ్ పర్సెప్షన్ తోటి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం ద్వారా అసలు పూర్తిగా సామాజిక సంబంధాల నుంచి పిల్లలు దూరం అయిపోతున్నారు. దాని పర్యవసానం ఖచ్చితంగా మన సమాజం ఎదుర్కోక తప్పదు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని యువత ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ముందుకు రావాలి. కేవలం ఒక గాసిప్స్ కి మాత్రమే ఒక మీడియా లాగా మోడ్ లాగా పనిచేయకుండా హేతుబద్ధతని ఖచ్చితంగా ఇది నిజం ఇది అబద్ధం అనేటువంటి దాన్ని మనం విశ్లేషించుకొని ధైర్యంగా ప్రశ్నించగలిగి త్యాగంతో మరి సర్వీస్ చేయగలిగినప్పుడే మనం సమాజం ముందుకెళ్తుంది. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి యూత్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సికింద్రాబాద్ డివిజన్ తరఫున మరి కోవిడ్ సందర్భంగా కోవిడ్ మూలంగా యాక్చువల్గా ఒక బ్రహ్మాండమైనటువంటి యూత్ సెమినార్ ని పెద్ద ఎత్తున ప్లాన్ చేద్దామనేటువంటి ఆలోచన ఉండేది. కానీ అది మనం కోవిడ్ సందర్భంగా మనం చేయలేకపోయినాం. రాబోయేటువంటి సంవత్సరం తప్పనిసరిగా సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో కోవిడ్ ఒకవేళ ఈ సంవత్సరం వెంటనే నార్మలైజ్ అయితే ఈ ఇయర్ ఎండ్ లో తప్పనిసరిగా ఒక బ్రహ్మాండమైనటువంటి యూత్ సెమినార్ ని ఆర్గనైజ్ చేసి మరి యువశక్తికి అంతా కూడా ఒక ప్రేరణని ఉత్సాహాన్ని కలిగించేటువంటి కార్యక్రమం తప్పకుండా సికింద్రాబాద్ డివిజన్ తీసుకుంటుందని ఆశిస్తూ మరి ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ మరొకసారి లాల్ సలాం తెలియజేస్తూ మరి కామ్రేడ్ నరేష్ గారు మీ ముందు బ్రహ్మాండంగా అంటే చాలా చిన్న పిల్లల్ని కూడా ఆయన ఏమంటారు దాన్ని ఒక నాలుగు పాపలు ఊహించినట్టు ఊహిస్తున్నాడు. మనం దాన్ని ఏమంటారు నాగస్వరం బట్టి మరి నాగుబాబుని ఎట్లయితే కంట్రోల్ చేసేస్తారో అట్లా అంటే వీడియో చూసాను నేను. కాలేజ్ పిల్లలు కూడా అరిచేటువంటి పిల్లలు, ముందు ఒక లెక్చర్ మాట్లాడుతుంటే వెనకాల డబ్బలు కొట్టి పిల్లలు, చాక్పీస్ విసిరేటువంటి పిల్లల్ని కూడా వాళ్ళ తల అలాగా నాగుబాబులాగా ఊగేటట్టుగా చేసేటువంటి శక్తివంతమైనటువంటి ఉపన్యాసం ఇవ్వగల మిత్రుడిని మనం ఈరోజు ముఖ్య వక్తగా పిలుచుకోవడం కూడా చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు యువశక్తికి అందరికి కూడా నా తరఫున సికింద్రాబాద్ డివిజన్ తరఫున కూడా విప్లవానందనలు తెలియజేస్తూ మరొకసారి అమరవీరులకి ప్రగాఢమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అమర్ రహే కామ్రేడ్ భగత్ సింగ్, అమర్ రహే కామ్రేడ్ భగత్ సింగ్. థ్యాంక్ యూ సార్.